దైవజనులు కుర్రోడిగా ఉన్నప్పుడు యేసన్న గారు ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి వెళ్దాం అని చెప్పి బస్సు ఎక్కాడు, బస్సు దిగాడు. బస్సు దిగి యేసన్న గారు ఆయన వెళ్ళాల్సిన గ్రామానికి బస్సు కోసం చూస్తుంటే ఎంతసేపటికి బస్సు రాకపోయేపటికి యేసన్న గారికి కాళ్ళు నొప్పులు పుట్టిపోయాయి. అప్పుడన్నీ రిక్షాలు కదా, ఆడ వరుసగా రిక్షాలు పెట్టుంటే యేసన్న గారికి కాళ్ళు నొప్పులు పుట్టిపోయి ఆడున్న రిక్షాల్లో ఓ రిక్షా టక్కమని ఎక్కి కూర్చునేపాటికి ఆ సువ్వరు నుండి వాడు చూశాడు. ఎవడు? రిక్షావాడు. వాడు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఓయ్ బాబా, ఊరి తెల్లగొట్లేంది, ఆ చేతులు ఏంది, ఎవరు పాత్రలాగున్నా, దిగా పొద్దున్నండి బోని కాక మా సాగు మేము చత్తంటే అలా నువ్వెక్కి కూర్చున్నావు, దిగాయో అంటే వాడు ఆయన అన్నాడు యేసన్న గారు, ఒరే బాబు 2 రూపాయలు ఎత్తాలరా కాసేపు కూర్చొని, ఈ 2 రూపాయలు ఏముందో అన్నాడు వాడు. సరే అని చెప్పి 2 రూపాయలు ఇచ్చి యేసన్న గారు కాసేపు కూర్చున్నాడు. యేసన్న గారు కూర్చుని బస్సు వచ్చిన తర్వాత ఎక్కేసి వెళ్ళిపోయాడు. మరలా కొన్ని రోజుల తర్వాత ఆయన మరలా ఆ గ్రామానికి రావాల్సిన తారాసు పడితే, హల్లెలూయా, యేసన్న గారు రాగానే ఆ 2 రూపాయలు ఇమ్మన్నాడే, వాడు యేసన్న గారిని చూసి పరిగెత్తుకుంటా వచ్చి యేసన్న గారిని బ్యాగులు లాక్కుంటున్నాడు. ఇయ్యాల్సిందే, నా రిక్షా ఎక్కాల్సిందే అంటున్నాడు. ఏయ్ నేను ఎక్కండి నీ రిక్షానంటే, హల్లెలూయా, నువ్వు ఎక్కాల్సిందేనన్నాడు, పట్టుబడుతున్నాడు అంటే. యేసన్న గారు అంటాడు, 10 రూపాయలు ఇస్తేనే ఎక్కుతా, 10 రూపాయలు ఇస్తేనే ఎక్కుతా. ఎత్తగానే ఎక్కండి పాస్టర్ గారండి మీరు. మొత్తానికి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏడకి వెళ్ళాలంటే పలానా చోటక రౌండ్ వేస్తా ఉంటే యేసన్న గారు అడిగాడు, మొన్నేమో బోని కాలేదని నిష్ఠూరపడి 2 రూపాయలు అడిగావు, ఇప్పుడేమో ఎదురు 10 రూపాయలు చెక్కించుకున్నావు, ఏంటి కదా అన్నాడు. అప్పుడు అన్నాడంట, అయ్యా, నువ్వు ఎప్పుడైతే నా రిక్షా ఎక్కావో, నువ్వు ఎక్కి దిగి వెళ్ళిపోయిన కాసేపుకి ప్రభుత్వం వారు ఈ పాత రిక్షాలు ఉన్న వాళ్ళందరికీ పాత రిక్షాలు తీసేసి కొత్త రిక్షాలు శాంక్షన్ చేసి నెక్స్ట్ రోజే కొత్త రిక్షా వచ్చేసింది. అయ్యా, నాకు నువ్వు అడుగు పెట్టావు, పాత రిక్షా పోయింది, కొత్త రిక్షా వచ్చింది. అప్పుడు నుండి అనుకున్నా, ఈ కొత్త రిక్షాలో కూడా నిన్ను ఎక్కించుకోవాలి, ఈ కొత్త రిక్షాలో కూడా నిన్ను ఎక్కించుకుని దొక్కాలి. హల్లెలూయా. చాలా రోజుల తర్వాత నువ్వు దొరికావు, అందుకే ఎక్కించుకున్నానయ్యా. దైవజనులు యేసన్న గారు అన్నాడు, హల్లెలూయా, యేసయ్య సేవకుడే నీ రిక్షా ఎక్కితే ఎంత ఆశీర్వాదం అయితే, ఆ యేసయ్య సేవకుడు ఎక్కితే ఎంత దీవెన ఉంటే, ఆ యేసయ్య ఎక్కితే, ఆ యేసయ్యే నీ జీవితంలోకి వస్తే, ఆ యేసయ్యే నీ కుటుంబంలోకి వస్తే గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ఇంకా నువ్వు రుచి చూస్తావయ్యా అని సాక్ష్యం చెప్పాడు. సిలువ సువార్త చెబితే రక్షించబడి ఆ రిక్షా ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఇంటిని మందిరంగా ఇచ్చేశాడంట.